మీరందరూ ఎంతో కష్టపడి నన్ను 5 సంవత్సరాలు ఈ పోలీసులు వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. ఏ పోలీసులు అయితే గోడ దుంకి నన్ను అరెస్ట్ చేశారో అదే పోలీసులు నాకు సెల్యూట్ కొడుతున్నారు ఇవాళ. అది దేవుడు రాసిన స్క్రిప్ట్. అదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారు చూసారా, అదే. అంచేది మనం కూడా నేను మనవి చేస్తాను ఈవేళ. నా మీద చాలా బాధ్యత ఉంది. అసెంబ్లీని రన్ చేయాలి. 175 మంది ఎమ్మెల్యేని నేను కంట్రోల్ చేసుకుంటూ నడిపించాలి. మరో పక్క నాకు జీవితాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలి అభివృద్ధి పరంగా. ఇంత బాధ్యత నాకు ఉంది. అందుకని నేను మనవి చేస్తాను. నాకు భగవంతుడి దయ వల్ల రమేష్ గారు నాకు తోడు దొరికారు ఈవేళ. నిజంగా ఆ రోజు రమేష్ గారు నాకు ఫోన్ చేసి అనకాపల్లి ఎంపీ టికెట్ నాకు ఇస్తా అన్నారు, ఏం చేయమంటారు అయ్యన్న గారు. నా పరిచయం ముందు నుంచి పరిచయం ఉంది నాకు. అడితే లేదు బ్రదర్ రండి, మీరు గెలుస్తారు, గెలిపించుకుంటాం మేము. కాకపోతే మీరు గెలిస్తే తర్వాత ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి 2, 3 ఇండస్ట్రీస్ పెట్టండి, మా కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి అడిగారు. అది ఆ రోజు మాట ఇచ్చారు. ఇంచేది సెంట్రల్ గవర్నమెంట్లో అతను పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి నాకు తెలుసు. డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి అడిగే శక్తి యుక్తి ఉన్న వ్యక్తి రమేష్ గారు. అంచేత వారు మేమందరం కలిసి ఇక్కడ మా టీం అంతా ఉంది, తెలుగుదేశం పార్టీ టీం అంతా ఉంది. మన కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాం. మన కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు, మీరందరూ చూశారు. కాలేజీలో అల్లరి చేసి కుర్రోడు ప్రిన్సిపాల్ ఇది ఎలాగుంటుందో అలాగ ఉందన్నాను నన్ను. నిజమే, ఒక విధంగా అది కూడా కరెక్టే. నేను ఒకటే మనం చేస్తున్నాను, రమేష్ గారు, మేము, మా జిల్లా తెలుగుదేశం పార్టీ టీము, జనసేన, బీజేపీ అందరం కలిసి మా బాధ్యత నిర్వహించి మన ప్రాంతాన్ని కాపాడుకుంటూ మీరు అందించినటువంటి సహకారానికి మీ రుణం తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరిని విమర్శించకూడదు, నేను ఆ కుర్చీలు కూర్చున్నాను కాబట్టి. గత ప్రభుత్వంలో ఎంతో నష్టం జరిగింది రాష్ట్రానికి. మీరు రోజు పేపర్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించాలి మనం. మళ్ళీ మీకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని సవాళ్ళు ఇవాళ మన ముందు ఉన్నాయి. అయినా పర్లే, వీళ్ళంతా స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ఆశీర్వాదం ఉంది, మీ తాలూకు ఆశీర్వాదం ఉంది. నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, చేసి తీరుతాం. ఏదో బాధపడి తెస్తాం, చేద్దాం. నేను ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా పిలిచి నాకు దండలేసి సాల్వా కప్పాల్సి మీరు. నాకు సభాపతిగా చాలా బాధ్యతలు ఉన్నాయి. మీరు చాలామంది అనుకున్నారు అయ్యన్న పాత్రి గారు సభాపతి అయిపోయారు, మాకు అందుబాటులో ఉండరేమో అని. నాకు అన్నిటికంటే ముఖ్యం నర్సీపట్నం. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది నర్సీపట్నం. మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ నా మీద ఉంది.